ఇంటూ x2 మైనస్ x1 అంటే డెల్టా x కదా. సో దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇలాంటిదే మీకు ఇంకొక ఫార్ములా చెప్తాను చూడండి. డెల్టా ఫై ఈక్వల్ టు 2π/t ఇంటూ డెల్టా టీ. సో ఈ ఫార్ములా వచ్చేసి ఫేజ్ డిఫరెన్స్ కి టైం కి ఉన్నటువంటి రిలేషన్ తెలియజేస్తుంది. సో ఈ ఫార్ములా ఏదైతే ఉందో మీకు మొత్తం 3-4 చాప్టర్స్ లో వస్తుందమ్మా. ఫస్ట్ సింపుల్ హార్మోనిక్ మోషన్ లో వస్తుంది, అలానే వేవ్ ఆప్టిక్స్ లో వస్తుంది, వేవ్స్ అనే చాప్టర్ లో వస్తుంది, ఆసిలేషన్స్ అనే చాప్టర్స్ లో వస్తుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ లో కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం డిస్కస్ అయిపోయే టాపిక్ ఏంటమ్మా అంటే డైరెక్షన్ ఆఫ్ వేవ్స్. సో డైరెక్షన్ ఆఫ్ వేవ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. సో y ఈక్వల్ టు a సైన్ ఆఫ్ ఒమేగా t మైనస్ kx మైనస్ ఒమేగా t ప్లస్ kx. సో ఇక్కడ మైనస్ కామన్ తీసేసాం. సో ఆర్ దీన్నే మనం y ఈక్వల్ టు a సైన్ ఆఫ్ kx మైనస్ ఒమేగా t. సో ఈ ఈక్వేషన్స్ మీకు ఏం తెలియజేస్తాయి? ఏ వేవ్ మూవింగ్ ఆఫ్ పాజిటివ్ x యాక్సిస్ డైరెక్షన్. ఓకే స్టూడెంట్స్, ఈ 3 ఈక్వేషన్స్ చూసి వేవ్ అనేది పాజిటివ్ x యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్తుందని చెప్పొచ్చు. మరి నెగిటివ్ x యాక్సిస్ వైపు వెళ్తుందని ఎలా చెప్తాం? సో ఇంకొక 2 ఈక్వేషన్స్ వస్తాయి, అవేంటో చూడండి. y ఈక్వల్ టు a సైన్ ఆఫ్ ఒమేగా t ప్లస్ kx, y equal to a sin of minus omega t minus kx. మీకు ఈ 2 సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి వాట్ డిడ్ యూ అబ్జర్వ్? ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ x యాక్సిస్ డైరెక్షన్ లో వెళ్తుంది వేవ్ అంటే ఇక్కడ మనకు ప్లస్ మైనస్, ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటాయి. అలాగనే ఇక్కడ చూడండి, రెండిటికి ప్లస్లు ఉన్నాయి, లేకపోతే రెండిటికి మైనస్లు ఉన్నాయి. ఇలా ఉంటేనేమో ఆ వేవ్ అనేది నెగిటివ్ x యాక్సిస్ వైపు వెళ్తుంది అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఈ వేవ్స్ అనే చాప్టర్ లో మరొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.